మీకు 2 పదవులొచ్చినాయి. మరి మీ అబ్బాయి మిథున్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? Mithun Reddy is only 39 years old. He still has got his future, and his father is still alive. His father will definitely lay a path for him. ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా కాంగ్రెస్‌లో ఏమైనా పదవులు వస్తాయా? ఆయన కూడా నా పదవుల మీద నాకు ఎక్కువ ఆశలు లేవు బాస్. మొదటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా పదవుల చుట్టూ తిరగలేదు. మీరు చూశారు, నేను టీడీపీలో ఉన్నప్పుడు తిరగలేదు, బీజేపీలో ఉన్నప్పుడు నేను పదవులకు గురించి తిరగలేదు. అవే వచ్చాయి మాకంతా, దానంతగా అవి నడుచుకుంటూ వచ్చాయి మా దగ్గరికి. కానీ వీ నెవర్ క్రేవ్డ్ ఫర్ దెమ్. వీ వాంట్ టు బీ విత్ ద పీపుల్. ప్రజల మధ్యలో మేము ఉండాలనుకుంటున్నాం. నేను ఎట్లయితే 27 సంవత్సరాలు మహబూబ్ నగర్లో టికెట్ వచ్చినా రాకపోయినా, ఓడినా గెలిచినా, ఏ విధంగా అయితే ప్రజలతో జీవించాం మేము. రాజకీయం చేయలేదు, జీవించాం. అదేవిధంగా నా కొడుకు కూడా కంటిన్యూ అయ్యి, ఎందుకంటే హీఈస్ ఆల్సో ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు ప్యారిస్లో. ఈజ్ బీటెక్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నా హీ హస్ గాట్ ఈజ్ ఓన్ డిఫెన్స్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, ప్రొడక్షన్ ఉంది. బట్ హీ వాంట్స్ టు సర్వ్ ద పీపుల్. హీ వాంట్స్ టు గోయింగ్ టు నా లైన్ను ఫాలో చేద్దామని ఆయనకు అంబిషన్ కలిగింది. కాబట్టి ఆ అంబిషన్గా మేము ఏదైతుందో ప్రజల మెద్దలు ఉంటాం, ప్రజల సేవ చేస్తాం, ప్రజల పేరు తెచ్చుకుంటాం. ఓకే. మీరు బీజేపీలో ఉన్నప్పుడు మోడీ, అమిత్ షాలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి మీకు. మీరు ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అపాయింట్మెంట్ దొరికేది. అట్లాంటి గుర్తింపు, గౌరవం ఇప్పుడు కాంగ్రెస్లో దక్కుతాయని మీరు అనుకుంటున్నారా? 100% దొరుకుతుందండి. ఎందుకంటే నేను ఆమె వర్కర్. నాకు పర్సనల్ అజెండా ఎప్పుడు కాంగ్రెస్తో సోనియా గాంధీతో కానీ, రాహుల్ గాంధీతో కానీ వ్యక్తిగత పరిచయాలు, సంబంధాలు లేవు కదా? నేను ఎప్పుడైతే ఢిల్లీలో ఉన్నానో, నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నాకు వాళ్ళతోటి పరిచయం ఉండేది. కేసీ వేణుగోపాల్ గారు కానీ, లేకపోతే మన ఖర్గే గారు కానీ, సోనియా గారు కానీ, రాహుల్ గారితో మేమంతా చర్చించుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. నాట్ ఓన్లీ దట్, బీఏసీ మీటింగ్ జరిగేది, ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి కూర్చునేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం. దే నో మీ వెరీ వెల్. బట్ ఇంకోటి కూడా, నా పర్సనల్ అజెండా నాకు ఏం లేదు కాబట్టి, నాకు ఇది కాబట్టి నేను నాయకుల చుట్టూ తిరిగే అలవాటు మొదటి నుంచి లేదు. కానీ అంత గౌరవం ఇక్కడ వస్తుందా? వచ్చే అవకాశం ఉందా మీకు? నా గౌరవం నా దగ్గరనే ఉందండి. నేను ఇంకోటి దగ్గర పోయి గులాంగిరి చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నా గౌరవం నా దగ్గరనే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు చూశారు, ఐ బీన్ గివెన్ ఏ పోస్ట్. ఆ పోస్ట్కి నేను కట్టుబడి ఉంటాను, ఆ వర్క్ నేను చేస్తాను. పైన ఎవరెవరు ఎట్లా కాల్ ఫార్ చేస్తానో పై విజిట్ చేస్తాను. నాకు నెక్స్ట్ వచ్చేది మోడీ గవర్నమెంటే కేంద్రంలో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎస్, మీరు బీజేపీలో ఉన్నా కూడా మీకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చి ఉండేది కదా? మీరు ఎప్పుడైనా అనిపిస్తుందా బీజేపీలో కంటిన్యూ అయితే బాగుండేదని? ఎప్పుడు అనిపించదు. నేను ఎప్పుడైనా కానీ, ఏడైనా కానీ నాదొక్కటే అలవాటు ఏంటంటే, మర్యాద లేని కాడ నేను 5 నిమిషాలు కూడా ఉండను. నాకు ఎంత పెద్ద నాకేమి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారండి వాళ్ళు? ఐ హ్యావ్ ట్రావెల్ ద వరల్డ్. ఐ హ్యావ్ ట్రావెల్ కంప్లీట్ అన్ని రకాలుగా నేను అనుభవించిన వాడిని. కాంగ్రెస్లో వచ్చింది నామినేటెడ్ పోస్టే కదా? ఏది కాంగ్రెస్లో వచ్చింది నామినేట్ పోస్ట్? సర్వీస్ పోస్ట్. అది దట్స్ ఎ సర్వీస్ పోస్ట్. ఇలాంటి పోస్ట్ మీకు బీజేపీలో కూడా వచ్చి ఉండేదేమో, అదే చెప్తున్నా కదా. అనిపించింది ఎప్పుడైనా? అదే చెప్తున్నా కదా, బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్ అని చెప్పాను కదా. ఎప్పుడో ఎక్కడనో వస్తుంది, ఏడనో వస్తుంది, ఏదో చేస్తాడని వెయిట్ చేసే జితేందర్ రెడ్డి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకోవడమే మంచి ఒక తెలివి. ఏదో వస్తుంది, ఏదో పోతుంది, ఏదో గవర్నర్ చేస్తారు, ఏదో నన్ను అది చేస్తారు, ఇది చేస్తారని దానికోసం ఆశపడే మనిషి నేను కాదు. ప్రజలకు సేవ చేయగలిగే పోస్టు నాకు కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండే పోస్టు నాకు కావాలి. ఎస్, నాకు ఇప్పుడు ఇవాళ స్పోర్ట్స్ అనే దాంట్లో కూడా బిన్ గివెన్ ఏ వెరీ గుడ్ వర్క్. అదేవిధంగా ఢిల్లీలో ఇచ్చిన పోస్ట్ కూడా ప్రజల మధ్యలో ఉండేది, నా స్టేట్కి పనికొచ్చే పోస్టు ఇవి ఇచ్చారు. కాబట్టి ఐఎమ్ 100% సాటిస్ఫైడ్. మీకు తెలుసు కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువ ఉంటాయి, గ్రూప్ కొట్లాటలు ఉన్నాయని చెప్పి గతంలో కూడా మీరు చాలాసార్లు అన్నారు. అట్లాంటి మీరు ఈ గ్రూపుల మధ్య నెగ్గుకు రాగలనే ధైర్యం, నమ్మకం మీకు లేకపోతే నేను లీడరే కాదు బాస్. మీరు రేవంత్ రెడ్డి కాదు, నేను లీడర్నే కాదు. మీరు రేవంత్ రెడ్డి మనిషిగా పార్టీలోకి వచ్చారు. అవును. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, భట్టి కానీ మిమ్మల్ని అంగీకరిస్తారు? అందరు నా మనుషులే బాస్. వాళ్ళతో నాకు ఎప్పుడు ఇది లేదు. ఎప్పుడు కూడా నన్ను అందరు కూడా ఏదైతే జితన్న అన్న వాళ్ళు కంప్లీట్ ఏది ఉన్నది. నేను వాళ్ళకి పోటీ వచ్చేవాని కాదు, వాళ్ళ కోసం పదవుల కోసం నేను పోయేవాని కాదు, వాళ్ళకి ఇది చేసుకునేవాని కాదు. కాబట్టి నేను ఇయ్యాలంటే కూడా మీకు చెప్తూ వస్తున్నాను, నా 70 ఏళ్ళ ఆయుష్లో నాకు శత్రువులు లేరు. నేను శత్రుత్వం పెట్టుకోను. నేను ఏ పదవికి పాకలాడను.
కంప్లీట్గా. కాబట్టి నేను గ్రూపులు తయారు చేసి నేనేదో పెద్దరికం చూపించుకోవాలి, చేయాలి అన్న అలవాట్లు నాకు లేవు. వాట్ ఎవర్ ఈజ్ అసైన్డ్ టు మీ ఐ విల్ కంప్లీట్ ఇట్ అండ్ ఐ విల్ ఇచ్చిన వాళ్ళకు పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళ మెప్పు నేను పొందుతాను. మిగతా నాయకులు అందరితోటి కలిసి పనిచేస్తానని నమ్మకం మీకుందా? 100% నేను నాకున్న దీని ప్రకారంగా కంప్లీట్గా ఏదైతే ఉన్నదో నేను వాళ్ళతో పనిచేస్తాను, వాళ్ళు నాతో పనిచేస్తారు, అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.